హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి లాంగ్ షర్ట్ అండి. మనం ఐడియా కోసం ఇలా 3 లైన్స్ వేసుకుందామండి. చూసారు కదా, చూపించిన విధంగా 3 లైన్స్ వేసేసుకుందాము. మనం ఇక్కడ నీళ్ళు తీసేసుకొని థ్రెడ్ తీసేసుకుందాం. సిల్క్ థ్రెడ్ తీసుకుంటామండి. చూసారు కదా, మనం ఇలా తీసేసుకొని మనం ఒక చిన్న లాక్ వేసేసుకుందామండి. చూపించిన విధంగా ఒక చిన్న లాక్ వేసేసుకోండి. తర్వాత మనము సెకండ్ లైన్కి వెళ్ళేసి మనం కిందికి వెళ్తే బటన్ హోల్ స్టిచ్ అండి. ఇలా పైకి వెళ్ళేసి తర్వాత ఫస్ట్ లైన్కి ఇలా వెళ్ళిపోవాలండి. ఓకేనా, చూపించిన విధంగా వెళ్ళండి. మనం క్లాక్ వేసుకొని ఇలా బటన్ హోల్ స్టిచ్ లాగే, కాకపోతే మనము థర్డ్ లైన్ వేసేసుకొని ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే కదా, చూపించిన విధంగా ఇది మనకు ఒక ఐడియా కోసం ఇలా వేసి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ టైము. ఓకేనా, మీకు అర్థమవుతుందనేసి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి. మనకు బటన్ వాళ్ళకి అయితే ఇక్కడ వేసుకొని మనం కిందికి వెళ్తామండి. ఇక్కడైతే పైకి లాంగ్ అండ్ షార్ట్కి పైకి వెళ్ళేసి ఇలా వేసుకుందాం. పీకాక్ ఫెదర్ డిజైన్ వేస్తాం కదా, ఫెదర్ డిజైన్కి ఇలా వేసుకుంటామండి. మనము ఇప్పుడు ఎన్నాట్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఎన్నాట్ వేసుకుందాం. ఇప్పుడు మనము లీఫ్ షేపు డ్రా చేసేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు మనం ఒక లీఫ్ షేప్ డ్రా చేసుకొని మనం మధ్యలో ఒక లైన్ వేసేసుకుందాం. చూసారు కదా, చూపించిన విధంగా వేసేసుకొని ఇప్పుడు మనము డ్రా చేసిన లైన్ మధ్యలో లైన్ కాడ పైన మనము మధ్యలో ఇక్కడ ఇలా థ్రెడ్ తీసుకుందామండి. థ్రెడ్ తీసుకొని మనము ఒక చిన్న లాక్ వేసేసుకుందాం. ఓకేనా, చిన్న లాక్ చైన్ లాగా వేసేసుకునేసి మనము పైకి ఇలా వేసేసుకుందామండి. ఇప్పుడు చూపించాను కదా నీకు స్టిచ్ ఎలా వేసుకునేసి, అలాగా ఇప్పుడు మనము ఇలా వేసేసుకొని అట్లా కొంచెం పైకి వేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం పైకి వేసేసుకోవచ్చు. నేను కిందకే వేస్తున్నాను, మిస్టేక్ అయింది అక్కడ. సరేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలా చూపించిన విధంగా లాక్ వేసేసుకొని మనము ఒక సైడ్ ఫుల్ ఇలా ఫిల్ చేసుకుందాం. చూపించిన విధంగా చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలా వేసుకొని సైడ్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఒక సైడు వేసుకుందాం, మధ్యలో మనం గ్యాప్ ఇచ్చుకుందాం. ఇప్పుడు వేసాను కదా, ఇక్కడ మధ్యలో మనము లైన్ వేసాం కదా, అక్కడ గ్యాప్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇది ఫెదర్ డిజైన్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మీకు బిగినర్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇలా లాంగ్ షర్ట్ లాగా వేసేసుకుంటూ ఇలాగే వెళ్ళిపోదాం. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి మీకు ఇలాంటి స్టిచెస్ అంతా బిగినర్స్కి. మనం ఇలా ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు ఇంకా కొంచెము పైన దూరం వేసేసుకుంటే ఇంకా కొంచెం కనపడుతుందండి. నేను కొంచెం దగ్గర వేసేసాను. ఓకేనా, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ఫుల్ ఈ సైడు వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ మనము ఇంకా ఎన్నాట్ వేసేసుకుందామండి. చూపించిన విధంగా ఇప్పుడు చూసారు కదా, ఈ సైడు అలాగే సేమ్ వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. మనం కింద నుంచి ఒకలాగా వేసుకొని ఇలా వేసుకుంటూ ఈ సైడు అలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇలాంటి వర్క్స్ అంతా నేను ప్లేలిస్ట్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ పెడతానండి ఈ లింక్స్ అంతా. ఓకేనా, చూసేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి బిగినర్స్కి. ఇంతే కదండి, నేను ఇంకొక స్టిచ్ కానీ వేసి చూపిస్తాను ఇప్పుడు. ఇలాగే ఇప్పుడు నేను 2 వేసాను కదండి లాంగ్ అండ్ షార్ట్. ఇప్పుడు ఇక్కడ వేసేసి ఒక స్టిచ్, చిన్న స్టిచ్ వేసేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసాను, తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసాను కదా, అలాగే నెక్స్ట్ నేను 3 వేస్తానండి. ఎలా వేస్తానో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదామండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. మనము బ్లౌజ్ డిజైన్స్కి అంతా ఇలా వేసుకుంటే మనం లీఫ్ డిజైను. ఓకేనా, చూపించిన విధంగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్.
మనము ఇలా ఒక లెవెల్లో వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. చూసారు కదా, చూపించిన విధంగా మనము ఒక షేప్ లాగా వచ్చేలాగా వేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మనం సేమ్ ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు అడ్జస్ట్ చేసుకుని వేసేసుకున్నామంటే మనకు వచ్చేస్తుందండి. మనకు లీఫ్ షేప్ అనేది ఎలా వేసుకోవాలనేది చూసేయండి. సరే కదా, ఇంకా లాస్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ ఎన్నట్టు వేసేస్తానండి. మనం మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనము బీడ్స్ పెట్టేసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఎన్నట్టు వేస్తున్నా చూసారు కదా, ఫుల్ పైన లుక్ అయితే ఇలా ఉంది. మధ్యలో నేను బీడ్స్ పెడుతున్నానండి. మీరు కావాలంటే బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆ ప్లేస్లో స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా జర్కన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. స్టోన్ చైన్ అయినా వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, చూపించిన విధంగా ఇలా అయితే ఉంది. బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందని ఈ స్టిచెస్ అంతా. ఓకేనా, మనం చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఎన్నాటి వేసేస్తాం. ఓకేనా, చూసారు కదా, ఇలా ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి. సేమ్ అండి అలాగే. ఇప్పుడు మనము లైన్ వేసుకున్నాం కదా, 3 లైన్స్ వేసుకున్నాము. మనము ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండి, అది స్టార్టింగ్ పాయింట్లో మనము స్టిచ్ వేసేసుకొని రివర్స్లో ఒక లాక్ లాగా వేసుకుందాము. చూసారు కదా, ఫస్ట్ స్టిచ్ కాడి కాకుండా మనం సెకండ్ స్టిచ్ కాడికి నేరుగా అక్కడికి వెళ్ళి స్టిచ్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ థర్డ్ పాయింట్ దగ్గర కానీ స్టిచ్ వేసేసుకుందాం. అక్కడి నుంచి డైరెక్ట్గా మనము సెకండ్ కాకుండా ఫస్ట్ పాయింట్ కాడికి వచ్చేసి ఇక్కడ స్టిచ్ వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, స్టిచ్ వేసేసి మనము ఎండ్ పాయింట్ దగ్గర మనము లాక్ లాగా ఇలా వేసేసి మళ్ళీ అలాగే రివర్స్లో పైకి వెళ్ళి సెకండ్ లైన్ కాడికి వెళ్ళాలండి. అప్పుడు ఫస్ట్ లైన్ కాడ లాక్ లాగా పడిపోతుంది. చూసారు కదా, అలా లాక్ అయిపోతుంది. ఓకేనా, మనం ఇలా వేసేసుకొని మనము మళ్ళీ థర్డ్ పాయింట్ కాడ అలాగే వేసేసుకొని మళ్ళీ కిందికి సెకండ్ కాడికి కాకుండా మనము ఫస్ట్ దగ్గరికి డైరెక్ట్గా ఇలా వచ్చేస్తామంటే అక్కడ చూడు లాక్ పడిపోతుందండి. అక్కడ కానీ అలాగే లాక్ పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, మీకు చాలా ఇలాంటి స్టిచెస్ అంతా ఉపయోగపడతాయి. మనం ఇది ఫెదర్ స్టిచ్ అంటారండి. ఇలా ఫెదర్ స్టిచ్ లాగా లాంగ్ అండ్ షార్ట్. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా లాగేసుకునేసి వేసేసుకుందామండి. ఇలా ఫస్ట్ లైన్కి వేసి మళ్ళీ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్కి వెళ్ళి తర్వాత థర్డ్కి వెళ్ళేసి థర్డ్ నుంచి సెకండ్ వెళ్ళకుండా మనం ఫస్ట్కి వచ్చేస్తాం. ఓకేనా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చూపించిన విధంగా మనం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము ఎండ్ పాయింట్ నుంచి సెకండ్కి వెళ్ళేసి సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళి థర్డ్ నుంచి ఫస్ట్కి రావాలండి. ఫస్ట్ నుంచి మళ్ళీ ఎండ్ పాయింట్కి వచ్చేసి ఎండ్ పాయింట్ నుంచి లాగేసామంటే సెకండ్కి వెళ్ళిపోతామండి. ఫస్ట్ దగ్గర మనకు ఒక లాక్ లాగా పడిపోతుంది. ఓకేనా, సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. చూపించిన విధంగా మీరు వేసేసుకుంటూ వెళ్ళిపోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మనం ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూపించిన విధంగా ఫస్ట్ నుంచి మనము స్టార్టింగ్ నుంచి సెకండ్కి వెళ్ళి సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళి థర్డ్ నుంచి ఫస్ట్కి రావాలండి. ఫస్ట్కి వచ్చేసి తర్వాత మనము ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎలా వేసుకోవాలో చూసారు కదండి, ఇలాగే సేమ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి, బిగినర్స్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి స్టిచెస్ అంతా మనము డిజైన్ చేసుకోవచ్చండి బ్లౌజ్కి, ఎందుకు చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.